నమస్తే అందరికీ. ఈరోజు మనం వినాయకుడి కోసం చేయబోయే ప్రసాదం గోధుమ పెసర పొంగలి. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు పెసలు, నానబెట్టిన పెసలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, గోధుమ రవ్వ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం రుచికి తగినంతగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత గోధుమ రవ్వని కడుక్కొని కుక్కర్లో వేసుకొని దానిలో పెసలు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు మనం వాటర్ వచ్చేసి ఒక 5 గ్లాసెస్ వాటర్ అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 4 విజిల్స్ వచ్చాక మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించుకొని పోపు దినుసులు వేసుకోవాలి. దాంతోపాటు జీడిపప్పు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. పోపు వేగాక మనం కుక్కర్లో ఉన్న మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రసాదం గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని మార్చుకొని నివేదన చేస్తే సరిపోతుంది.